నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు? ఆ విషయాలను ఈరోజు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ప్రెగ్నెన్సీ వచ్చింది అని కన్ఫర్మ్ అవ్వడానికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా యూరిన్ టెస్ట్ ద్వారా కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. కానీ కొన్ని రకాల సిమ్టమ్స్, ఓకే దీస్ ఆర్ ద ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో బాడీ హెవీగా అనిపించడం, బికాజ్ ఈ హార్మోనల్ మార్పుల వల్ల, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల బాడీ హెవీగా అనిపించడము, బ్రెస్ట్ హెవీనెస్ అనిపించడము, బ్రెస్ట్ బరువుగా అనిపించడం అనేది కామన్గా మనం చూసే సిమ్టమ్స్. ఇదే కాకుండా వామిటింగ్స్, చాలా వరకు మార్నింగ్ సిక్నెస్, చాలామంది లేడీస్ 90% వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్ అవ్వడము, సో గ్రీనిష్ వామిటింగ్స్, దీని రకాలుగా డిఫరెంట్గా ఉండడము. సో రోజంతా నాసియేషన్ అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ వామిటింగ్ అవ్వకపోవడము, లేకపోతే డైలీ అంతా వామిటింగ్స్ అవ్వడము ఇలా ఉంటుంది. కొంతమందికి క్రేవింగ్స్ కూడా ఉంటాయి. సో కొన్ని రకాల ఫుడ్స్ తినాలి అనిపించదు, కొన్ని రకాల ఫుడ్స్ ఎక్సెసివ్గా అదే తినాలి అని చెప్పేసి పర్టికులర్ టేస్ట్ డిఫరెన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఇవైతే. సో ఈ వామిటింగ్స్, మార్నింగ్ సిక్నెస్ అనేది అయితే చాలా కామన్గా మనం చూసే ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అండి. కొంతమందికి సిమ్టమ్స్ కనిపించకుండానే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యామని తెలుసుకుంటారు కదా మేడం. అంటే అది కొంతమందికి తెలియదు, ఒక 2-3 months వరకు కూడా తెలుసుకోలేకపోతారు, ఎందుకంటే సిమ్టమ్స్ తెలియకపోవడం వల్ల. ఎస్, వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు? సో యూజువల్గా మనకు పీరియడ్ మిస్ అయింది అంటే, అన్లెస్ వాళ్ళకి అంతకుముందే ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి లేకపోతే ఇతరత ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప, జనరల్గా నార్మల్గా అయితే ఎవరైనా లేడీస్ ఒకసారి మిస్ అయింది, డౌట్ ఉందంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మేబీ అది ఇర్రెగ్యులర్ పీరియడ్ ఏమో అని మిస్ అయ్యి కూడా 3-4 months కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారని కూడా తెలియకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మేబీ వాళ్ళకి అందరికీ సిమ్టమ్స్ ఉండాలని కంపల్షన్ లేదు, కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఇలా పీరియడ్ మిస్ అయింది, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారంటే మాత్రం డెఫినెట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారానే మనకు ఇంకా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది. కొంతమందికి మేబీ ఆ సిమ్టమ్స్ ఇలా ఉంటాయని కూడా తెలిసే అవగాహన ఉండకపోవచ్చు, కొంతమందికి ఏమి ఉండకపోవచ్చు. సిమ్టమ్స్ కూడా ఏమి లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఏం డౌట్ రాదు కదా వాళ్ళకి. పీరియడ్ మిస్ అయిందంటే ఇంకా పీరియడ్ మిస్ అయిందంటే మాత్రం డెఫినెట్గా టెస్ట్ చేసుకోవడము చాలా ఈజీ, సింపుల్ టెస్ట్ ఎట్ హోమే చేసుకోవచ్చు కాబట్టి చేసేసుకోవడం ద్వారా చాలా వరకు తెలిసిపోతుందండి. మేడం, ఇప్పుడు మీరే చెప్పారు ఇంట్లో కూడా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు అని. అది ఎలా చేసుకోవాలంటారు, ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు? సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి మెయిన్గా కామన్గా అందరూ యూజ్ చేసేది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే కాకుండా మనకు బ్లడ్లో కూడా టెస్ట్, ప్రెగ్నెన్సీ బీటా హెచ్సిజీ టెస్ట్ అని అవైలబుల్ ఉంటుంది. సో ప్రతిసారి బ్లడ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్గా మీరు ఇంట్లోనే ఎట్ హోమ్ కిట్స్ దొరుకుతాయి. మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ అనేది అన్ని ఫార్మసీస్లో అవైలబుల్ ఉంటాయి. తీసుకుని మీరు పర్చేస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. బికాజ్ యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ అక్యురేట్ ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ స్పెసిమెన్ యూరిన్ శాంపుల్ అనేది మనకు ఈజీగా, అంటే బాగా అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి. సో యూరిన్ శాంపుల్ తీసుకుని మనకు వాళ్ళు కిట్ ఇస్తారు. ఒక కిట్లో డ్రాప్స్ ఆఫ్ యూరిన్ ఎక్కడ వేయాలి అంటే దానికి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో ఒక 2 drops ఆఫ్ యూరిన్ వేసి ఆ టెస్ట్ కిట్లో చూసుకోవాలి. సింగిల్ లైన్ వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ అని తెలుస్తుందండి. 2 lines వచ్చాయి, టెస్ట్ కంట్రోల్ అని ఉంటాయి. సో 2 lines వచ్చాయి, డార్క్ లైన్స్ అంటే మాత్రం డెఫినెట్గా పాజిటివ్ ఉన్నట్టే ఉంటుంది. చాలా వరకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు అనేవి అక్యురేటే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి కొంతమందిలో ఏంటంటే దాంట్లో నెగిటివ్ కూడా కనపడుతుంది, మళ్ళీ స్కాన్లు అది చేసినప్పుడు పాజిటివ్ ఉంటుంది. అండ్ దట్స్ ఎ రేర్ పాసిబిలిటీ. ఒక్కొక్కసారి టెస్ట్ కిట్స్ కూడా సరిగ్గా లేదనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా వరకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు అనేవి అక్యురేట్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి మనం బీటా హెచ్సిజీ బ్లడ్ ద్వారా కూడా కన్ఫర్మేషన్ చేసే సందర్భాలు ఉంటాయి కొన్ని కండిషన్స్లో. సో అలాంటి వాళ్ళకి అవసరమైతే ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మేడం, ఇప్పుడు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఆ కిట్లో లైట్గా వస్తాయి లైన్స్, కొంతమందికి డార్క్గా వస్తాయి. అప్పుడు ఎలా దాన్ని ముందు మనం ప్రొసీడ్ అవ్వాలి ఫర్దర్గా? సో కన్ఫర్మేషన్ ప్రాపర్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా 2 dark lines అనేవి వస్తాయండి.
సో కొంతమందికి లైట్గా ఒక లైన్ అయితే నార్మల్ టెస్ట్ అనేది మనకి నార్మల్ది అయితే కంట్రోల్ది డార్క్ ఉంటుంది, ఇంకొకటి లైట్ ఫెయింట్ లైన్ వస్తూ ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటి మేబీ ఇట్ ఈస్ టూ ఎర్లీ, మేబీ చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉండి ఉండొచ్చు, ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉండి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రిపీట్ చేసినప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం, మనకు యూట్రస్ గర్భసంచిలో కాకుండా ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు కూడా ఇలా ఫెయింట్ లైన్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రాంగ్ లైన్ రాకపోవచ్చు. అంటే అన్ని ఎక్టోపిక్స్లో అలా లేదు, కొంతమందిలో అలా ఫెయింట్ లైన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫెయింట్ లైన్ ఉన్నప్పుడు కూడా మీరు ఒకసారి ఎవాల్యుయేషన్ చేయించుకొని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా అంటే గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉందా లేదా ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉందా అనేది చూసుకోవడం అవసరము. సో ఇలా మనకి ఫెయింట్ లైన్స్ ఉన్నప్పుడు యూజువల్గా 1 వీక్ తర్వాత డార్క్ వస్తుంది, కానీ కొన్ని సందర్భాలు ఇలాంటి వాళ్ళకి మనం బీటా హెచ్సిజీ టెస్ట్లు కూడా చేసి బ్లడ్లో యాక్చువల్గా పాజిటివ్ ఉందా లేదా అనేది కూడా మనము తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ సింటమ్స్ అలాగే కన్ఫర్మేషన్ గురించి మాకు మా డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.